హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం. మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం. ఇది ఒక ఇంపార్టెంట్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం అండి. దీనికి సంబంధించి ఏంటంటే, ఇందాక మనం చూసిన ప్రతి అల్గారిథం కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అవ్వచ్చు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, లేదా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, లేదా ప్రియారిటీ షెడ్యూలింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రాసెస్లు అన్నీ కూడా ఒకే దానిలో ఉంటాయని చెప్తాయి. అంటే ఒక రెడీ క్యూ లోపల, ఒక క్యూ లోపల ఈ ప్రాసెస్లు అనేవి ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, సో ఆన్, ప్రాసెస్ ఎన్, ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి ఒకే క్యూ లోపల. సో అందులోపల ఏ ప్రాసెస్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అనే దానికి మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, లేదా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, లేదా ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేవి యూజ్ చేసాం. బట్ ఇక్కడ అలా కాదు, మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. సో ఇక్కడ ఎట్ ఏ టైం డిఫరెంట్ క్యూస్ ఉంటాయి, ఒక క్యూ కాదు, డిఫరెంట్ క్యూస్ ఉంటాయి. ఇలా Q1, Q2, Q3, సో ఆన్, ఇలా చాలా క్యూస్ ఉంటాయి. అందులో ఏ క్యూని ముందుగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది అప్పుడు తెలుసు. సో ఇది మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం మనం చూద్దాం. సపోజ్ Q1, Q2, Q3, సో ఆన్, Qn ఉన్నాయి. Qn, Q1, Q2, సో ఆన్, Qn, ఇలా ఒక చాలా క్యూస్ ఉన్నప్పుడు ముందుగా ఏ క్యూని ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ ఒక్కొక్క క్యూ లోపల P1, P2, సో ఆన్, Pn, చాలా ప్రాసెస్లు ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క దానిలో. ఇందులో కూడా P1, P2, Pn, P1 ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, సో ఆన్, Pn దాకా ఉంటాయి. సో ఈ చాలా క్యూస్లో కూడా ఫస్ట్ ఏ క్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్క క్యూ లోపల మళ్ళీ చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్ లోపల ఏ ప్రాసెస్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకొని దేనికి రిసోర్స్ని అలొకేట్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇందులోపల మామూలుగా సిపియు లోపల కొన్ని ఉంటాయి క్యూస్. అవి ఏంటి ఒకసారి ఇప్పుడు చూద్దాం. అంటే మన దగ్గర ఏమంటారు, చాలా ప్రాసెస్లు ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లు అనేవి కేటగిరైజ్డ్ చేయబడి ఉంటాయి. అవి ఏంటి అంటే మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 తీసుకుందాం. సిస్టమ్ ప్రాసెసర్స్, నెక్స్ట్ ఇంటరాక్టివ్, ప్రాసెసెస్, నెక్స్ట్ బ్యాచ్ ప్రాసెసెస్. సో Q1, Q2, Q3. ఓకే, Q1, Q2, Q3. ఇదొక క్యూ, ఇదొక క్యూ, ఇదొక క్యూ. ఎప్పుడు కూడా సిస్టమ్ ప్రాసెసెస్కి మ్యాక్సిమం ప్రియారిటీ ఉంటుంది. మ్యాక్సిమం ప్రియారిటీ, ఇది నార్మల్ ప్రియారిటీ. ఇంటరాక్టివ్ ప్రాసెసెస్ అనేవి నార్మల్ ప్రియారిటీ, ఇది మినిమం ప్రియారిటీ. బ్యాచ్ ప్రాసెస్ అనేవి మినిమం ప్రియారిటీ. 1, 2, 3 మినిమం ప్రియారిటీ. సో వీటికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. మనకు రియల్ టైం లోపల సిపియు లోపల చాలా ప్రాసెస్లు అనేవి ఉంటాయండి. ఎట్ ఏ టైం చాలా ప్రాసెసెస్ అనేవి వస్తాయి. అందులో
మనం నార్మల్గా ఒక 3 కేటగిరీలు తీసుకుందాం. సిస్టమ్ ప్రాసెసెస్, ఇంటరాక్టివ్ ప్రాసెసెస్, బ్యాచ్ ప్రాసెసెస్. ఎట్ ఏ టైం ఒక 15 ప్రాసెస్లు ఉన్నాయండి, అలొకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అందులో ఈ 3 కేటగిరీలోకి డివైడ్ అవుతాయి. సో సిస్టమ్ ప్రాసెస్ కింద ఉన్నాయన్నీ కూడా సిస్టమ్ ప్రాసెస్ క్యూలోకి వెళ్ళిపోతాయి. ఒక 5 ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 15 లోపల 5 దీనిలోకి వెళ్ళిపోతాయి. ఇంకొక 5 ఉన్నాయి అనుకోండి ఇంటరాక్టివ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి 5. ఇంకొక 5 బ్యాచ్ ప్రాసెస్కి సంబంధించి ఒక 5 ఉంటే అవి ఇందులోకి వెళ్ళిపోయాయి. సో ఇలా కేటగిరైజ్ చేయబడ్డాయి 3 క్యూలు. సిస్టమ్ ప్రాసెస్కి సంబంధించి ఒక క్యూ, ఇంటరాక్టివ్ ప్రాసెస్కి ఒక క్యూ, బ్యాచ్ ప్రాసెస్కి ఒక క్యూ. సిస్టమ్ ప్రాసెస్ అంటే సిస్టమ్కు సంబంధించిన ప్రాసెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చి ఆగిపోయింది అనుకోండి, సిస్టమ్ క్రాష్ అవ్వడము లేదా సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం అయింది అనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ వర్క్ చేయాలి కదా, కాబట్టి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. ఆ సిస్టమ్ ప్రాసెస్కి సంబంధించి వాటినే ముందుగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్తో ఇంటరాక్ట్ అయితే ఆ టైంలో జరిగే ప్రాసెసెస్ని ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దట్ టైం VLC మీడియా ప్లేయర్ అనేది ఓపెన్ చేసామనుకోండి. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. సో అది ఇంటరాక్టివ్ అయ్యేటప్పుడు వచ్చిన ప్రాసెస్. సో ఎర్రర్ వచ్చేది ఆగిపోయింది, నాట్ రెస్పాండింగ్ అని. సో దాన్ని కరెక్ట్ చేయాలి. ఆ ఎర్రర్ ఎక్కడంతో రెక్టిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయాలి. అది ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ బ్యాచ్ ప్రాసెస్కి చాలా తక్కువ ప్రియారిటీ ఉంటుంది. బ్యాచ్ ప్రాసెస్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ అండి. సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్, దానికి మనకు సంబంధం లేదు, అంటే మనకు తెలియదు యూజర్కి, దానికి చాలా తక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో ఇందులోపల 3 క్యూస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానిలో ఇప్పుడు ఇందులో P1, P2, P3, P4, P5 5 ప్రాసెస్లు ఉన్నాయి. ఇందులో కూడా P1, P2, P3, P4, P5 5 ప్రాసెస్లు ఉన్నాయి. సో బ్యాచ్ ప్రాసెస్లో కూడా P1, P2, P3, P4, P5 5 ప్రాసెస్లు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క క్యూ ఉంది కదా, ఈ ఒక్కొక్క క్యూకి సంబంధించి మళ్ళీ ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లేదా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ లేదా ప్రియారిటీ షెడ్యూలింగ్. ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని వాడుకుంటాయి. సో Q1 ఈ మూడింట్లో ఏదో ఒకటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లేదా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ లేదా ప్రియారిటీ షెడ్యూలింగ్. నెక్స్ట్ Q2 కూడా అంతే 3. నెక్స్ట్ Q3 కూడా అంతే 3. సో ఇందులో ఏదైనా వాడుకోవచ్చు లేదా 3 కూడా ఒకటే వాడుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ క్యూస్ని హ్యాండిల్ చేయొచ్చు. దీన్ని మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం అంటారు. ఇందులో ఏంటి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఆర్ divided into several queues or categories based on their characteristics. సెవరల్ క్యూస్ ఆర్ కేటగిరీస్ కదా, మళ్ళీ ఇందులో ఈచ్ క్యూ అనేది ఏదో ఒక అల్గారిథంని యూజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం రియల్ టైంలో చాలా ప్రాసెస్ని ఎట్ ఏ టైం కంప్లీట్ చేసుకోవచ్చు.